ఇన్ఫర్టిలిటీ సో ఎక్కువ అంటే అబ్బాయిల్లో ఎక్కువ ఉంటుందా, అమ్మాయిల్లో ఎక్కువ ఉంటుందా? ఈక్వలెంట్గా ఉంటుంది, అదే ఈక్వలెంట్ ఆన్సర్. ఓకే కానీ చాలా మంది అబ్బాయిలు ఒప్పుకోరు అది. ఓకే సో స్టిల్ ఇది ఎక్కువ చూస్తున్నాం ఇప్పటికి కూడా. చాలామంది బయట ఎన్నో ఏళ్ళుగా చూపించుకొని పిల్లలు పుట్టడం లేదని మా దగ్గరకు వస్తారు. ఓకే వాళ్ళ డీటెయిల్ హిస్టరీ తీసుకొని వాళ్ళకి చేసిన టెస్ట్లు అన్నీ చూస్తే అమ్మాయి సైడ్ నుంచి చాలా టెస్ట్లు, అడ్వాన్స్ టెస్టింగ్, ట్యూబ్ టెస్టింగ్ అంతా అయిపోయి ఉంటుంది. అబ్బాయి సైడ్ నుంచి బేసిక్ సెమెన్ అనాలిసిస్ కూడా ఉండదు. ఓకే ఎందుకు సెమెన్ అనాలిసిస్ కాలేదు అంటే నాకేం ప్రాబ్లం లేదు మేడం, అమ్మాయిలోనే ప్రాబ్లం అని వాళ్ళే చెప్పేస్తుంటారు. అది నువ్వు ఎలా చెప్తావు టెస్ట్ చేయకుండా? సో ఇప్పుడు బేసిక్గా మనం హెల్త్ చెకప్స్ ఎందుకు చేయించుకుంటాం? మనకి ఏం సిమ్టమ్స్ లేకున్నా లోపల షుగర్ ఉండొచ్చు, థైరాయిడ్ ఉండొచ్చు, అది చేస్తే తప్ప తెలియదు కదా. తెలీదు, అవును. అలానే ఇప్పుడు సెమెన్లో ప్రాబ్లం లేదనేది అబ్బాయి చేయించుకుంటేనే తెలుస్తుంది. ఓకే సో ఇప్పుడు అబ్బాయి ఆర్ వాళ్ళ మదర్ ఇన్లా అందరూ వచ్చేస్తారు ఆ టెస్ట్ అడగగానే. మా అబ్బాయికి ఎందుకు టెస్ట్ అడుగుతున్నారు, వాడు చాలా ఫిట్ అండ్ హెల్తీగా ఉన్నాడు, అమ్మాయిని చూడండి అంటారు ఫస్ట్. ఓకే సో ఇంకా మనము చెప్పే విధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసుకొని అక్కడ మనం పాజిటివ్గా చెప్పడం ఇంపార్టెంట్. నెగిటివ్గా చెప్పామంటే క్లినిక్ మార్చేస్తారు. లేదు ఖచ్చితంగా చేయాల్సిందే అన్నాను అనుకోండి, వాళ్ళు వెళ్ళిపోతారు అసలు క్లినిక్ నుంచి. అప్పుడు ఏం చెప్తామంటే బేసిక్గా ఇద్దరికీ చూడడం అనేది రొటీన్ మా. సో దట్ మనకి ఆ అబ్బాయికి కూడా ఏమైనా మెడిసిన్స్ పెట్టాలన్నా, ఏదైనా మనకు ట్రీట్మెంట్ అవసరం ఉందన్నా కరెక్ట్గా చేసామంటే మీకే త్వరగా రిజల్ట్ వస్తుంది అని చెప్పేస్తే వాళ్ళు కూడా చాలా వరకు యాక్సెప్ట్ చేస్తారు. అంటే మనం అదేదో ఫైండింగ్ ఫాల్ట్ అన్నట్లు చెప్పకూడదు, అదొక రొటీన్ ప్రాసెస్, మీకే యూస్ఫుల్ ఉంటుంది చేయించుకుంటే అన్నట్లు చెప్తే చాలా వరకు చేయించేసుకుంటారు. ఓకే